సో హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మేము బస్సులు అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాండ్ నుంచి ఊటీకి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కుకుంబర్ అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే తెచ్చుకున్నాం. సో ఇవే మాకు బ్రేక్ఫాస్ట్. అయితే టికెట్ అయితే తీసాం. ఇక్కడ నుంచి ఊటీకి 3 hours 3.5 hours అయితే జర్నీ అయితే ఉంటుంది. చూడండి లొకేషన్ అయితే బుర్రపాడు బ్రో, బుర్రపాడు లొకేషన్. చూడండి ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉన్నది. మొత్తం చాలా బాగుంది. చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మేమైతే కోయంబత్తూర్ టు ఊటీ బస్ స్టేషన్కి అయితే తెచ్చుకున్నాం ఇప్పుడే. సో ప్రజెంట్ చూసుకోవచ్చు, మేమైతే ఊటీ లేక్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా చాలా బాగుంది. వెనక్కి కూడా బోట్ రైడింగ్ అయితే చేస్తున్నారు చూడండి. సో బోట్ హౌస్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు లోనకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ అయితే కూడా ఎగ్జిబిషన్ అయితే ఉంది చిన్నది. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఇది ఒక ఫారెన్ కంట్రీలా ఉంది. ఈ ప్లేస్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ నేను ఊటీలో ఉండట్లేదు, నాకైతే ఏదో స్విట్జర్లాండ్ ఏదో లేక థాయిలాండ్ లో ఉన్నట్టుంది. ఈ ప్లేస్ మాత్రం ఎంతో అద్భుతంగా చాలా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టీ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. లోన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా చూడొచ్చు మొత్తం అంతా నేచురల్ అంతా బాగుంది. మీరు టీ పార్క్ వచ్చేటప్పుడు చూసుకుంటే అడల్ట్స్ కి చిల్డ్రన్స్ చూసుకుంటే 40 రూపీస్ ఉంది ఎంట్రన్స్ టికెట్. అండ్ కెమెరా ఏదైనా అలౌ చేయాలనుకుంటే కెమెరాకి 50 రూపీస్ అండ్ వీడియో కెమెరాకి అయితే అండ్ 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది టీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మొత్తం అంత ఎటు చూసినా గ్రీనే, చుట్టూ మౌంటైన్స్. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే టీ ఎస్టేట్ ప్లాన్ అయితే మేము విజిట్ చేసాం. ఇక్కడ చూసుకుంటే ప్లాంటేషన్ లో చాలా బాగుంది. ఇక్కడ వ్యూ మాత్రం ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అసలు చెప్పుకోవచ్చు. ఇది వ్యూ అయితే దగ్గర నుంచి చూస్తే నాకే మాటలు రావట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. నా జీవితంలో ఇప్పుడు కూడా ఇలాంటి వ్యూ అనేది చూడలేదు. క్లైమేట్ కానీ ఇక్కడ ఉండే నేచర్ కానీ చాలా చాలా అద్భుతంగా సూపర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మైండ్ బ్లోయింగ్. ఊటీ 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 చాలా బాగుంది. ఇక్కడేదో గుహలాగా అయితే కట్టారు. ఇది లోనికి ఐరన్ ఏదో ఒక స్టాచ్యూ అయితే ఇదేమో ఎద్దులాగా ఉంది. చాలా బాగుంది, బాగా కట్టారు. సో చూడండి మనం ఇంకా ఎంతుకొంటే ఇంకా కొత్త కొత్త ప్లేస్లు అయితే చాలా వస్తున్నాయి. ఇంకా ముందుకు ఈ చెట్టు ఏదో పేరు తెలియదు కానీ చెట్టు అయితే చాలా బాగుంది. చూడండి పైకి చూడండి, అసలు సూపర్గా అయితే ఉంది చెట్టు. చుట్టుపక్కల అదే చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే మన టీ పార్క్ అయితే చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కూడా నేను ఎలాంటి ప్లేస్లు కానీ ఇలాంటి చెట్లు కానీ నేను ఎప్పుడు చూడలేదు. చాలా విచిత్రంగా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇలాంటి ప్లేస్ నేనే కాదు మీరు కూడా విజిట్ చేయాలని కోరుతున్నాను. సో ఇక్కడ మన ఊటీలో చూసుకుంటే ఇక్కడ ఫేమస్ ప్లేస్ ద బెస్ట్ ఫేమస్ ప్లేస్ అనేది ఇక్కడ మన టీ గార్డెన్ పార్క్. మేమైతే ఫైన్ ఫారెస్ట్కి అయితే ప్రెసెంట్ అయితే రీచ్ అయ్యాము. బట్ 5:30తో క్లోజ్ అయిపోవడం వల్ల మేమైతే మాకైతే లోపలికి అలౌ చేయలేదు. సో మేమైతే పెర్మిషన్ అడిగి తీసుకుని ఇక్కడ దాకా వచ్చాము. సో జస్ట్ నార్మల్ మాత్రమే చూపించగలుగుతాము. ఫైన్ ఫారెస్ట్ అయితే టోటల్ వీడియో అయితే ఏం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్యారెట్ అయితే ఇస్తున్నాడు కోతులకి. సో ఒక క్యారెట్ అయితే ఇచ్చేసాడు. అండ్ పైన చూసుకోవచ్చు కోతులు చాలా అయితే చాలా ఉన్నాయి. సో మా ఊటీ ట్రిప్ అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయ్యింది. ఇంకా మిగతావి ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.